హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్‌నెయిల్ చూశారు కదండి. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని చేస్తున్నాను. నేను రోజులో ఏం తింటాను అని. ఆఫ్టర్ డెలివరీ నేను చాలా ఓవర్ వెయిట్ అయ్యానండి. దానివల్ల నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినవి. అందుకోసం నేను ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని చేస్తున్నాను. అదే మీతో షేర్ చేద్దామని చెప్పి ఈరోజు వ్లాగ్ చేస్తున్నా. మీకు కావాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ వీడియోలో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం మార్నింగ్ లేచిన వెంటనే 1 గ్లాస్ హాట్ వాటర్ తాగాలండి. హాట్ వాటర్ అంటే హాట్‌గా కాదు, కొంచెం గోరువెచ్చగా తాగాలి. నెక్స్ట్ జీలకర్ర, వాముతో ఇది నేను ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను. ఇది నా మార్నింగ్ డ్రింక్ అండి ఇది. నెక్స్ట్ ఇది అయ్యాక నేను కొంచెం సేపు వాక్ చేస్తాను. ఒక 30 మినిట్స్, ఒక 3000 స్టెప్స్ అవుతాయండి. దాని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కింద ఇలా తీసుకుంటాను స్మూతీని. డైట్ చార్ట్ ఉంటుందండి. ఆ డైట్ చార్ట్‌లో ఈ విధంగా తీసుకోవాలి, ఇన్నే తీసుకోవాలి అని చెప్తారు. ఆ విధంగా మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటానండి. నెక్స్ట్ నేను 11 ఆర్ 11:30 ఆ టైంకి 1 యాపిల్ పీల్ చేసుకొని తింటాను. నెక్స్ట్ ఇవాళ నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి రోటీ విత్ రాజ్మా కర్రీ అండి. ఈ డైట్ చార్ట్‌లో మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని కూడా ఉంటుంది. మనం ఒక్కొక్క మీల్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫోటో సెండ్ చేయాలండి. ఇది తిన్నాను, ఇది తిన్నానని చెప్పి. దానిలో తప్పులేమైనా ఉంటే, లేకపోతే క్వాంటిటీ ఏమైనా ఎక్కువ గానీ, తక్కువగా గానీ ఉంటే చూసి చెప్తారు వాళ్ళు. ఈ రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఈ రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అంటారండి రాజ్మాని. వీటిని మినిమమ్ ఒక 8 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టిన తర్వాత 7-8 విజిల్స్ తీసుకోవాలి. ఆ విజిల్స్ అయిన తర్వాత ఆనియన్‌ని, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆ ఆనియన్‌ని నేను మిక్సీలో కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ప్యూరీ లాగా చేసేసుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి మరియు ఆయిల్‌లో కుక్ చేస్తున్నాను నేను. ఆయిల్స్ కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ అవి యూజ్ చేయకూడదు అని చెప్తారండి. ఓన్లీ నువ్వుల నూనె, ఆవాల నూనె, ఆలివ్ ఆయిల్, ఘీ యూజ్ చేయమని చెప్తారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తారు. డీప్ ఫ్రైస్ తినకూడదండి. అందుకోసమే నేను చేసే కర్రీస్‌లో ఆయిల్ క్వాంటిటీ అనేది తక్కువగానే చేసి చూపిస్తున్నానండి మీకు. సాల్ట్ కూడా మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తారండి. షుగర్ వాళ్ళు, లో బీపీ వాళ్ళు ఈ డైట్ చేయకూడదు. ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఇదేమంత డిసీజ్ కాదు. మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఎలా అయినా చేయగలం మనం. డైట్ చేసేద్దాంలే అని చెప్పి మనం మనకు నచ్చినట్టుగా అన్నిట్లో క్వాంటిటీ తగ్గించేసుకొని తింటే నీరసం రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అందుకోసం నేను న్యూట్రిషనిస్ట్‌ని పెట్టుకున్నాను. మనీ అయితే అయినీలే, హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండి ఓవర్ వెయిట్ లూజ్ అవ్వాలి అని కాన్సెప్ట్‌తో నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ హాస్పిటాలిటీ కొంచెం కష్టమేనండి. ఎంత బాగున్నా, బాగోకపోయినా పిల్లల కోసమైనా కనీసం చేసి పెట్టుకోవాలి. మన ఇండియాలో ఇడ్లీ, దోసలతో బయట నుంచి తెచ్చుకున్న వాటితో సరిపెట్టేసుకుంటాం. కానీ ఇక్కడ అలా కుదరదు. బయట నుంచి ఒకవేళ తెచ్చుకున్నా గూడా ఆ ఫుడ్ మనకి తినబుద్ధి కాదు.
కొంతమంది చూడండి ఎంత తిన్నా కూడా మాక్సిమం వాళ్ళు తింటూనే ఉంటారు. అయినా కూడా ఒళ్ళు రాదు. అది వాళ్ళ అదృష్టం. ఆ అదృష్టం అనేది అందరికీ ఉండదు. నెక్స్ట్ ఇది వేగిపోయిన తర్వాత అందులో టొమాటో ప్యూరీస్‌ని వేశాను. ఇవి కూడా బాగా వేగాలండి. మా డైట్ గ్రూప్‌లో చాలామంది మాక్సిమం ఆఫ్టర్ డెలివరీ వాళ్ళే ఉన్నారండి. వాళ్ళు మనకి రోజు ఇచ్చే ఫుడ్‌లో క్యాలరీస్ కౌంట్ చేసుకునే ఇస్తారండి. ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ క్వాంటిటీ చూసే వాళ్ళు మనకి డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు. వీక్లీ వన్స్ ఇస్తారండి డైట్ చార్ట్. దాన్ని బేస్ చేసుకొని తినాలి. నెక్స్ట్ ఈ రాజ్మా ఉడికింది. ఈ రాజ్మా ఉడికిన దాన్ని నేను వాటర్‌తో సహా ఇందులో వేశాను. ఈ వాటర్‌లో విటమిన్స్ ఉంటాయండి. అందుకోసం నేను ఆ వాటర్‌ని పడేయలేదు. స్టార్టింగ్‌లో డైట్ చేసేటప్పుడు నైట్ 7:30 కల్లా ఫినిష్ చేసేయాలండి ఫుడ్. స్టార్టింగ్‌లో ఆకలేసేది. ఆకలేస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్తారు వాళ్ళు. ఒకటే ఖర్జూరం తినమంటారండి డేట్. వాటర్ తాగుతూ ఉండాలని చెప్తారు. మాక్సిమం రోజులో వచ్చి 4 లీటర్ల వాటర్ తాగమని చెప్తారండి. స్టార్టింగ్‌లో 4 లీటర్ వాటర్ అంటే తాగబుద్ధి కాదు. అలా అలా అలవాటు చేసుకోవాలి ఇంకా. ఏ పని అయినా చేసేటప్పుడు కష్టంగానే ఉంటుందండి. చేయగా చేయగా ఈజీ అవుతుంది. లాస్ట్‌లో నేను కొత్తిమీర వేశాను. చాలా టేస్టీ కర్రీ అండి ఇది. చాలా బావుంది రాజ్మా కర్రీ. ఈ డైట్‌లో నాన్ వెజ్ తినొద్దు అని ఏం రెస్ట్రిక్షన్ లేదండి. తినొచ్చు. చికెన్, ఫిష్, ఎగ్ తినాలి. మటన్‌ని కొంచెం అవాయిడ్ చేయమని చెప్తారు. ఎందుకంటే మటన్‌లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ రాజ్మాలో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. మాక్సిమం మనకి కడుపు నిండుగా ఉండే ఫుడ్డే చెప్తారండి. రాజ్మా అనేది ఫైబర్ కంటెంట్ ఫుడ్ అండి ఇది. ఇది హార్ట్‌కి మంచిదంట ఇది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌తో పాటు సలాడ్ తినమని చెప్తారండి. ఆ సలాడ్ క్యారెట్, కీరా, అందులో బ్లాక్ పెప్పర్ పౌడర్, టొమాటో వేసుకొని చేసుకోవాలి. ఈ లంచ్ అనేది మాక్సిమం 1 కల్లా ఫినిష్ చేసేయాలండి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తక్కువ క్వాంటిటీ ఓన్లీ స్మూతీనే తాగుతున్నాం కదా! అందుకోసం. దాని తర్వాత బటర్ మిల్క్ తాగాను నేను. నెక్స్ట్ ఈవినింగ్ 4:30 ఆ టైంకి నేను స్నాక్ కింద కార్న్ తీసుకున్నాను. దాని తర్వాత గ్రీన్ టీ తాగాను. ఈవినింగ్ కూడా వాక్ చేయాలండి. వర్కౌట్ గానీ, వాకింగ్ గానీ మాక్సిమం వాళ్ళు వర్కౌటే చేయమని చెప్తారు. కానీ నాకు వర్కౌట్ కుదరట్లేదండి. నేను వాకింగే చేస్తాను. ఈవినింగ్‌కి నేను ఓట్స్ సూప్ చేశానండి. ఓట్స్ సూప్ రెసిపీ నా వీడియోస్‌లో ఉంది. చూడండి మీరు. ఇంకా నైట్ కూడా ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ ఉంటుందండి. ఇది నేను సిన్నమన్ దాల్చిన చెక్కతో చేసుకుంటున్నాను నేను. నైట్ కంపల్సరీ ఇది తాగి పడుకోమంటారండి. ఏదో ఒక నైట్ డ్రింక్ ఇస్తారు ఇలా ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్. నైట్ డ్రింక్ ఇది తాగిన తర్వాత మినిమమ్ 10:30 కల్లా మాక్సిమం 10:30 కల్లా పడుకోమంటారండి. 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ అంటారు. మనం డైట్ చేసేటప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ ఉందా లేదా? ఎన్ని గంటలు మీరు నిద్రపోతున్నారు? ఎంత వాటర్ తాగుతున్నారు? ఇవే క్వెషన్స్ అడుగుతారండి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాళ్ళని అడిగితే దానికి రిలేటెడ్ చెప్తారు మనకి. ఆ డేలో ఇది లాస్ట్ డ్రింక్ అండి. ఇది తాగి ఇంకా పడుకోవటమే. రోజు మనకి ఇదే డైట్ చార్ట్ ఉండదు. డైట్ చార్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆఫ్టర్‌నూన్ మీల్‌కి రైస్ కూడా ఉంటుంది. మనం రైస్ కూడా తినొచ్చు. నా వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతాయండి. ఓకే అండి. నా కంటెంట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫిజ్.